దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి మరొక ఆదివారపు ఆరాధనలో మన నుంచి ఆయన సృష్టించడానికి అవకాశాన్ని దేవుడు మనకు ప్రయత్నిస్తాడు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విన్నా. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. గతించిన కాలమంతా కాచి దాచి కాపాడి మీ రెక్కలో మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేర్చిన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడానికి, మా ఆత్మలను స్థితిగతులను సరి చేసుకోవడానికి నాయన ఎన్నో విషయాలు మీ సన్నిధానం ద్వారా మాకు తెలియజేస్తున్నాను. నాయన మేము జ్ఞానహీనులము, భక్తిహీనులము, బలహీనులుగా తండ్రి మేము ఉండిపోక నీ వాక్యం ద్వారా తండ్రి మేము స్థిరపడడానికి, శక్తిమంతులు అవ్వడానికి మీరే సహాయం, తోడ్పాటు నిమ్మని ప్రాధాన్యపడుతూ నాయన తండ్రి నన్ను బోరగా వాడుకోండి, నన్ను మరుగుపరచండి, నా అల్పుణ్ణి దీని నుండి శక్తిహీను నేను సహాయం దయచేసి నడిపించమని ఎల్లవేళలా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రాధాన్యతలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో మనల్ని కాపాడి ఎన్నో విషయాలతో మనల్ని బలపరుస్తూ మరొక ఆదివారము దేవుని సన్నిధానంలో మనం ఉంచాడు. మనం దేవుని వాక్యాన్ని ప్రతి వారం వింటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం. ఇది దేవుని కృప అండి. ఎందుకంటే చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు నాకే తెలియట్లేదు, కానీ వారి సొంత పనులు లేకపోతే వారి సొంత కార్యక్రమాలు పెట్టుకుని ఎవరికి దూరం అవుతున్నారో తెలుసా? దేవునికి. ఎవరైతే సంఘంతో సహవాసం చేయరో, ఎవరైతే సంఘంతో అభినవభావ సంబంధం కలిగి ఉంటారో వారు ఎవరితో సంబంధం కోల్పోతున్నారో తెలుసా? చెప్పండి. దేవునితో. మనతో సంబంధం కలిగి ఉండటం అనేది కాదండి. సంఘం అంటే ఎవరిది? దేవునిది. సంఘంతో సహవాసం కలిగిన వారు ఎవరితో సంబంధం కలిగి ఉన్నట్టు? ఎవరితో సహవాసం కలిగి ఉన్నట్టు? దేవునితో. దేవునితో సహవాసం కలిగి ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా సమాధానము, శాంతి కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవునితో సంబంధము, సహవాసం మనతో ఉండదో, దేవునితో మనం ఉండమో, దేవునితో దూరంగా, అంతేకాదు మరొకరితో సహవాసం కలిగి ఉంటాం. సాతాను రెండు కార్యక్రమాలు, రెండు మార్గాలు, రెండు జీవితాలు, రెండు బ్రతుకులు లోకంలో ఉన్నాయి. ఒకటి దేవునితో, రెండవది సాతాను. దేవునితో ఎప్పుడైతే సంబంధం లేమో మనం ఎవరితో సహవాసం, సంబంధం కలిగి ఉంటాం? గత వారం ఏం నేర్చుకున్నాం మనం? ప్రార్థన గురించి ముఖ్యంగా 5 విషయాలు నేర్చుకున్నాం. దేవునితో కలిగి ఉండే సన్నిహిత సంబంధం అనేది ప్రార్థనతో లభించేదని నేర్చుకున్నాం. అంతేకాదు మన భారాలను దేవుడికి అప్పగించేదే ప్రార్థన నేర్చుకున్నాం. అంటే మనం ఏదైతే స్థితిగతులు పడుకుంటామో, మనకి ఏదైతే బాధలు ఉంటాయో చెప్పుకోవడం. ఇతరులకు చెప్పామనుకోండి అవి ఎవరు తీర్చలేదు. ఇతరులకు చెప్పామనుకోండి ఆ విషయాలు ఒకవేళ తీర్చినా వాళ్ళు మన మీద నిందలో, బాధలో, లేకపోతే అవమానపు మాటలు మాట్లాడతారు. అందుకని భారాలు దేవుడికి అప్పగించేందుకు ప్రార్థన అనేది ఒక ముఖ్య మార్గం అనేది మనం నేర్చుకున్నాం. అంతేకాదు శాంతి, సమాధానాలు మన జీవితంలో ఉండాలంటే మనం ప్రార్థన జీవితాలు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. అంతేకాదు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఎవరితో ఉండాలి? దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలంటే ఎవరితో మనం సహవాసం ఉండాలి? దేవుని ప్రార్థనతో, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంతేకాదు బలహీనతలో మనకు బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. బలహీనతలో మనకు సహాయం చేసేది దేవుడు. ఇలా 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పాడైపోవాలి, నాశనం అయిపోవాలనుకోవడం. ఎప్పుడైతే మనం సహవాసం దేవునితో కలిగి ఉన్నామో మన జీవితంలో మనం పాడైపోవడానికి ప్రారంభంలో ఉన్నామని గమనించాలి. ఎప్పుడు కూడా మనం దేవుడితో సహవాసం కలిగి ఉంటే మన జీవితం బాగుపడుతుంది, మన జీవితం బాగుంటుంది. మన జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయండి, ఎన్నో పరీక్షలు వస్తాయి.
ఆ పరీక్షల్లో మనకి ఏం కావాలి చెప్పాలి? రక్షణ. పరీక్షలలో ఏం కావాలో తెలుసా? రక్షణ. ఎందుకంటే ధైర్యం ఉండాలి. ధైర్యం కావాలంటే శక్తి ఉండాలి. శక్తి కావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే రక్షణ ఉంటేనే. రక్షణ ఎవరికి ఉండాలి? దేవుడి రక్షణ. మనుషుల రక్షణ ఉందనుకోండి, ఒక సీఎంకో, ఒక పిఎంకో, ఒక అధ్యక్షుడికో, దేశ అధినేతలకో ఏముంటుంది? రక్షణ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ దాటుకుని అతని దగ్గరికి వెళ్తేనే మనం ఏదైనా అతని విషయంలో చేయగలం, అంతే కదా. కానీ దేవుడి సంరక్షణలో మనం ఉన్నామనుకోండి, రక్షణలో మనల్ని ఎవరైనా ఏం చేయగలరా? అందుకే మనల్ని రక్షించేవాడు ఎవరు? దేవుడు. అది కూడా ఎలా రక్షిస్తాడంటే పరీక్షల నుండి. చూద్దాం ఒకసారి వాక్య భాగాన్ని తీద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీర్చి ఎలాంటి రక్షణ అంటే లోకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. మీరు సోదరులో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి ఏం చేయాలంటే సోదరులో పడిపోకుండా ఉంటాం. సోదరులు అంటే ఈ లోకంలో ప్రలోభాలు. శోధనకి మరొక మాట కూడా చెప్పుకోవచ్చు మనం, ఏంటంటే ప్రలోభాల్లో పడిపోకుండా. ప్రలోభాలు అంటే అర్థం ఏంటి? లొంగ తీసుకునే అంటే ప్రలోభం అంటే అర్థం ఏంటో తెలుసా? లొంగిపోయే పాపం. దేనికి లొంగిపోతాం మనం? లోకంలో దేనికి లొంగిపోతాం చెప్పండి? దేనికి లొంగిపోతాం మనం? అవసరాలు, ఆశలు, కోరికలు. ఈ లోకంలో వాటన్నిటికీ మనం ఏమైపోతాం? లోబడిపోతాం, ప్రలోభపడిపోతాం. ఆ లోభాల నుంచి, ఆ ప్రలోభాల నుంచి, ఆ పరీక్షల నుంచి మనం కాపాడబడాలంటే ప్రార్థన ఒక భాగమైన మార్గం. ప్రార్థన ఒక బలమైన స్థానం. ప్రార్థన ఒక బలమైన మనకి ఆయుధం లాంటిది. ఎప్పుడైతే మనం దేవుడికి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రార్థనతో సావాసం దేవుడితో కలిగి ఉంటామో, దేవుడు ఎప్పుడు మనకు రక్షణ ఇస్తుంటాడు. ఈ ప్రలోభాలను పడిపోకుండా. ఎవరి క్రైస్తవులుగా అలాంటి ప్రలోభాలకు పడిపోయి దేవుడికి దూరమైన వాళ్ళు లేరా చెప్పండి? ప్రలోభాలు వినాలి, మాట్లాడకూడదు. వాక్యం చెప్పాడు మాట. ప్రలోభాల్లో పడిపోయి దేవుడికి దూరం అయిపోయిన లేరా? ఎన్నో తప్పుదారులు తొక్కి క్రైస్తవులే, సంఘ నాయకులే, సంఘ కాపరులే, సంఘాన్ని పరిపాలించి నాయకత్వాలు నిర్వహించవలసిన వారే పడిపోయిన వారు అనేక మంది కనపడతారు. చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. మనకు తెలిసిన వారిలో, మనకు తెలిసిన సంఘాల్లో, లేకపోతే మనకు తెలిసిన సేవకుల్లో కూడా కొంతమంది అక్కడక్కడ కనపడడం మనం చూస్తూ ఉంటాం. విషయం ఏంటంటే వాళ్ళు దేవుడు అంటే తెలుసు, దేవుడితో సహవాసం ఉంది, దేవుడితో మాటలు చెప్తారు, ఏకంగా దేవుని మాటలే ప్రచురణ చేస్తున్నారు. కానీ వాళ్ళు దేనికి పడిపోతారో తెలుసా? ప్రలోభాలు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రలోభాల్లో లొంగిపోకుండా దేవుడికి ప్రార్థన చేయడం మానేశారు. మనకొచ్చే ప్రలోభాలు ఉంటాయి, మనకొచ్చే లోకపు ఆశలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మనకేముండాలో తెలుసా? ప్రార్థన జీవితం ముఖ్యమైనది. అందుకే అంటాడు, ప్రార్థన మనల్ని కాపాడే ఒక కవచం లాంటిది. కవచం, ఒక కవచం, వల, లేకపోతే రక్షణ ప్రాకారం లాంటిదంటారు. ఏంటది? ప్రార్థన. ప్రార్థన గురించి మనల్ని ఎలా నిలబెడుతుందంటే, మనలో ఉండే ఆలోచనలు కూడా ప్రార్థన మార్చగలిగిన స్థానాన్ని ఉంటుంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం విందాం. మీరు జాగ్రత్త. కరెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఆలోచనలు దేవుడు వాక్యం పెట్టడానికి మనసు పెట్టండి. ఎందుకంటే నిన్న దాకానే స్వార్థ పరిచర్కి 3 రోజులు వచ్చాం. మొత్తం అలిసిపోయాను. నిలబడటానికి కూడా శక్తి లేకపోయినా దేవుడిచ్చి నడిపిస్తున్నాడు. దయచేసి నేను అంతా ఆసక్తికి చెప్పడానికి నిలబడ్డాను. మీరు వినడానికి అంతే ఆసక్తి చూపితే దేవుడి వాక్యం మీ యొక్క వినికిడిలో ఆయన ఫలింపజేస్తాడు. నేనేదో చెప్పి వెళ్ళిపోయాను, వచ్చాను, వెళ్ళిపోయాను అన్నట్టుగా నేను ఉండకూడదు. మీరు ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా దయచేసి మీరు
ఉండకుండా దేవుని శక్తికి ఆధారానికి మీరు బాధ్యులుగా ఉండాలి. చూడండి 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైనా, ఇతర మనుషుల వలనను, ఈ సొక్కరి వలనను ఉండనందుకు. ప్రార్థనలు ఏం కనబడుతుంది ఇక్కడ? ఈ ప్రార్థనలు ఏం కనబడుతుంది? కాదు, గర్వం. ఇతరులను పోల్చుకుని చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమంటారా? ఇతరులను పోల్చుకుని చూపించే ప్రార్థన జీవితం దేవుడికి ఇష్టమైనదంటారా? ఇక్కడ అదే చెప్పు. మీరు ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? పలానా ఆమె ఇలా ఉంటుంది ఆయన, పలానా ఆమె పలానా వ్యక్తి ఇలా ఉంటున్నాడు ఆయన, అలా నేను ఉండలేదు, అమ్మాయ స్తోత్రం అని అంటలే. అర్థమైందా? వాళ్ళకి వాళ్ళే నేను ఉండలేదు అని చెప్పట్లేదు ఆయన. ఇక్కడ అలాంటి ప్రార్థన నాకు అంగీకారం కాదు, నా నుండి తొలగిపోండి అంటాడు. ఇతరులు చోరులు, అబద్ధికులు, నేను అబద్ధికుడిగా ఉండలేదు ఆయన, స్తోత్రం అని అనుకోడు. నాయన నన్ను అబద్ధికుడిగా ఉండకుండా నన్ను నిలబెట్టి బలపరుచిన ఆయన అని ప్రార్థన. అది మన ప్రార్థన. ప్రార్థనలో విధేయత ఉండాలి, ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరిచే ప్రార్థన ఉండాలి, మన వ్యక్తిత్వ జీవితాన్ని మార్చుకుంటూ చేసేదిగా ఉండాలి. నేను చాలా గొప్ప నాయనా అన్నట్టుగా మన ప్రార్థనా జీవితం అలాంటి ఆలోచనతో చేస్తే వీరందరికంటే నేను చాలా బాగున్నాను నాయన అనే ప్రార్థన ఉండకూడదు. అందుకే ఎలాంటి ప్రార్థన అంగీకరిస్తాడు? పాప హృదయాన్ని మార్చుకుని చేసే ప్రార్థన అడుగుతాడు, వింటాడు. అంతేనా? ఇక్కడ తర్వాత చేసిన ప్రార్థన ఎవరు? శుక్రవేణి ప్రార్థన చేశాడు చూడండి. శుక్రి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక. అంటే అర్థమేంటి? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం ఎందుకు సరిపోవట్లేదు అతనికి? అతను చేసిన పాపము లేకపోతే అతను చేసిన కార్యక్రమం అతను ఏం కలిగిస్తుందో తెలుసా? భయాన్ని కలిగిస్తుంది. ఎవరి పట్ల? దేవుని పట్ల. అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నామంటే మన స్థితిగతులన్నీ మన మైండ్లోకి రావాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం పనులు చేస్తున్నాం, మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం, వీటన్నిటిని ఆలోచించుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, అవన్నిటిని గుర్తుంచుకుని ప్రార్థన చేసినప్పుడు మనం వాటిని సరిగా లేమనుకోండి, మన ప్రార్థన ఏమొస్తుంది సార్? జవాబు భయం కలిగించే ప్రార్థన ఉంటుంది. అలాంటి ప్రార్థన ఒకవేళ అంటే తప్పు చేసి భయపడుతూ ప్రార్థన చేయమంటలా, తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే. ఇక్కడ ప్రార్థనలో అంత గొప్ప భాగ్యాన్ని నేర్పిస్తున్నాడు, గొప్ప భావాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అందుకే ఏముండాలంట ప్రార్థనలో? ఈ పరీక్షల నుంచి, ఈ శోధనల నుంచి, ఈ తప్పిదం, ఈ యొక్క ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏదైతే మన మీద ప్రలోభం పరిచే కారణాలు ఉన్నాయో వాటన్నిటిని ఎదిరించడానికి, రక్షణ కలగడానికి, వాటన్నిటి మీద మనకి శక్తిని ఇవ్వడానికి దేవా నాకు సహాయం. ఒక ఆయన ప్రార్థన ఎలా చేస్తాడు చూడండి. సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయం. ఇలా ఉండాలంట ప్రార్థన. 8-9 వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఆయన ఎలా చేశాడు? ఇంతకుముందు అన్నా కదా, వీరికి వలె ఇతని వలె నేను అబద్ధం ఆడలేదు. ఇందాకేమన్నాడు? చోరులు వలె నేను, అబద్ధికుల వలె నేను అన్నాడా? అలా చేస్తే ఆయనకి ఇష్టంగా ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి. పైన వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరంగా ఉంచు. నాకు దూరం ఉంచినైనా దయచేసి నాకు సహాయం దయచేసి. ఎందుకంటే వీటిని తట్టుకోలేకపోతున్నాను, వీటిని భరించలేకపోతున్నాను, వీటిని ఎదిరించలేకపోతున్నాను. అబద్ధం కొంతమందికి కొట్టిన పిండిలా ఉంటుంది. వాడి నోటి నుంచి అబద్ధం రావాలంటే ఆలోచించకూడదు, లేకపోతే ఆమె నోటి నుంచి అబద్ధం రావాలంటే అసలు సమయమే పట్టదు. అవి తెలీదు ఏ చిన్నదైనా.
అవి నాకు నేను అలాంటి పని చేయలేదు, లేదా అలాంటి మాట్లాడలేదు. ఇలాంటి అబద్ధాలు దేవుని దగ్గర పనికిరావు. ఒకవేళ అలాంటి అబద్ధము కలిగి అబద్ధికుడు అయి ప్రార్థన చేసావా, అబద్ధికురాలు అయి ప్రార్థన చేసావా, నీ ప్రార్థన ఒకవేళ అలాంటి మనస్తత్వం ఒకవేళ ఏదైనా ఉందేమో మనకే తెలుసు. మనం అనుకుంటాం నాకు నేను పరిశుద్ధుడిని, నాకు నేను మంచివాడిని, నాకు నేను జ్ఞానవంతుడిని, నాకు నేను భక్తిపరుణ్ణి. మన స్వభావం అలాంటి స్వభావం మనకు ఉండకుండా అన్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఆ వ్యర్థమైన వాటిని ఏమున్నాయి లోకంలో? ఎన్నో ఉన్నాయి. లోకమైన సంబంధమైన విషయాలన్నీ వ్యర్థమైనవి. చాలా వరకు ఎక్కువ శాతం మన మీద ప్రభావితం చేసే విషయాలు ఈ లోకంలో వ్యర్థమైనవి ఎక్కువ ఉంటాయి. మనలో ప్రలోభ పెట్టేవి, మనల్ని తప్పు మార్గానికి నడిపించేవి. వాటన్నిటినీ దూరపరచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయి. ఏమంటే పేదరికం దయచేయద్దు అన్నాడంటే పర్వాలేదు, ఐశ్వర్యం ఎందుకు దయచేయద్దు అన్నాడు భక్తుడు? చూసారా? అంటే ప్రార్థనలో కూడా మనం అయ్యా నాకు పలానా ఇవ్వమన్నాం కదా, దాని అవసరం నాకు ఉంటే ఇయ్యని అడగాలి. నాకు ఇస్తావా లేదా అని ఏదో కత్తి పీకి దగ్గర కత్తి ఎట్టు అడిగినట్టుగా నువ్వు ఇస్తావా లేదా, నాకు కొరవదు, నాకు ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? అలా అడగకూడదండి దేవుణ్ణి. ఎందుకని తెలుసా? పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకమని ఎందుకన్నాడో చూడండి. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఎంత సరిపోతావు? నాకు కడుపు ఎంత తింటే అంత తినాను. ఎందుకు తెలుసా? ఎక్కువైన ఎడల వినాలి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై ఏం చేస్తాం? ఎక్కువ తినేస్తే ఏం చేస్తాం? పెట్టారులే ఏదో పెట్టావు తినేసాము, రోజు పెడతావే నువ్వు, రోజు చెప్తావే నువ్వు, ఇలాంటి మాటలు చెప్తావు. అవునా? తిన్నవాడికి కూడా భావన ఎలా ఉంటుందంటే, చిన్నవాడు కూడా ఎలా మాట్లాడతాడంటే ఎక్కువైపోయి చూసి చెప్తాడు. కడుపు నిండిన వాడిని ఏం చేస్తారంట? వారిని విసర్జిస్తారు. యెహోవా ఎవడని అందునేమో. చూసారా? అన్ని కలిగిన కొంతమంది ఐశ్వర్యవంతులు ఏమంటారు తెలుసా? దేవుడా ఎక్కడున్నాడు? దేవుడా ఏం చేస్తాడు? దేవుడా ఏమిస్తాడు? దేవుడా నన్ను ఏం చేయగలడు? దేవుడా దేవుడు ఉంటే నాకు ఉన్నదా ఇదంతను అనే గర్వం వచ్చాడు. గర్వ స్వభావం మనలో పుడతాది. అందుకే అన్నాడు అంత ఐశ్వర్యవంతుడండి. మళ్ళీ పేదవాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాను? పేదరికం నేను కించను లేక పేదవాడినై దొంగిలి నా దేవుని నామను దూషించునేమో. పేదవాడు అయిపోయి పేదవాడు వస్తే ఏమవుతుంది? దొంగతనం చేసే అవకాశం వస్తుంది, ఒకరికి అవసరం వస్తుంది. ఒక ఇది లేదనుకోండి దొంగిలిస్తానేమో. అలాంటి పరిస్థితి నాకు తేకనాయన. ఎంతవరకు నాకు ఉంటే అవసరమో, ఎంతవరకు ఉంటే నేను బాగుంటానో అంతే దయచేయి. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చూడండి, ఎంత గొప్ప మంచి మాట మాట్లాడుతూ చెప్తున్నాడో చూడండి. ఏమంటే సరే భక్తుల జీవితాల్లో ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయో, భక్తుల జీవితాల్లో ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయో, మనలో అలాంటివి ఉన్నాయో లేవు క్వశ్చన్ చేసుకోవడానికి ఈ మాటలు. మనలో అలాంటివి లేకపోతే మనం కలిగి ఉండడానికే ఈ మాటలు. మనం ఒకవేళ ఇలాంటివి కలిగి ఉన్నామనుకో సంతోషం, నాయన స్తోత్రం నీకు నా ఉండడానికి కృపణించాడు అనే విషయాలు తెలియజేయడానికి ఈ మాటలు చెప్తాడు. ఏంటంట? ఏం కలిగి ఉండాలంట? మనం ఉన్న దాంతో సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతించే ప్రార్థన కావాలి. ఎందుకంట పరీక్షల్లో ఆయన ఏమిస్తాడో, ప్రలోభాల్లో ఏమిస్తాడు ఆయన? శక్తి, రక్షణ ఇస్తాడు. రెండోదిగా చూద్దాం. ఇంకా ప్రార్థనలో ఎలా ఉండాలో తెలుసా? కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన. కృతజ్ఞతలు తెలియజేయాలంట. దేవుడు కృతజ్ఞతలు ఎందుకు తెలియజేయాలి? ఏమంటే దేవుడు శక్తివంతుడు కదా, దేవుడు గొప్పవాడు కదా, దేవుడు జ్ఞానవంతుడు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. మళ్ళీ మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను కృతజ్ఞత చెప్పకపోతే దేవుడికి కృతజ్ఞత ఎలా? చూడండి, ఆలోచించండి. నిజంగా అసలు మనం కృతజ్ఞత చెప్పకపోతే దేవుడు సంతోషించాలంటారు మామూలుగా. దేవుడు సంతోషించి సమాధానం పొందడానికి ఆయనకి సంతోషం లేదా? మామూలుగా సహజంగా ఆలోచించండి. దేవుడికి సంతోషం అంటూ లేదా? దేవుడు సంతోషిస్తాడా? దేవుడికి ఆనందం అంటుందా? ఉంటుంది.
మరి మన కృతజ్ఞత చెల్లించడం ఎందుకు? ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలనుకోండి, ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, ఏదైనా మనల్ని కాపాడదనుకోండి, ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెప్తాం. థ్యాంక్స్ అంటే కృతజ్ఞత కదా. కృతజ్ఞత చెప్పడం వలన చెప్పిన మనం కానీ పోయింది కానీ చెప్పిన వాడికి వచ్చింది కానీ ఏదైనా ఉందా? ఏమీ లేదు. అయినా కూడా ఏం చెప్తున్నాం? ఏమీ లేకపోయినా కృతజ్ఞత చెప్తున్నాం. కానీ దేవుడి కృతజ్ఞత చెప్తే జరిగేది ఏంటో తెలుసా? మన జీవితంలో దేవుని పూర్వకంగా నువ్వు ఆయన నమ్మి బ్రతుకుతున్న వ్యక్తివని నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటూ దేవుడికి స్తోత్రం చెల్లించడం ద్వారా ఇతరుల్లో నీ జీవితంలో ఏమనుకుంటారో తెలుసు? ఇతరుల మనస్సులో ఏం కలుగుతుందో తెలుసా? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతను అలా జీవిస్తున్నాడు, దేవుడు కృతజ్ఞాస్తుతి చెల్లిస్తున్నాడు కాబట్టి ఆయన అలా ఉన్నాడు అనే భావన పుట్టి ఇతరులు కూడా దేవుని వైపు చూసే అవకాశం కలుగుతుందంట. చూడండి ఎంత ప్రణాళిక ఉందో. మనం కృతజ్ఞత చెల్లించకపోతే ఏదైనా కోయిలు ఉంది ఏంటంటే దేవుడికి పోలండి, అన్నీ ఆయనకి తెలిసిందే కదా అని ఉండకూడదంట. కృతజ్ఞత చెప్పాల్సిన అవసరత అవకాశము ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయనకి ఏం చేయాలి? ఏ విషయంలో కృతజ్ఞత చెప్పాలి? అసలు మామూలు వాళ్ళు చెప్తాయి. ఒకసారి కృతజ్ఞత గురించి మాట్లాడుతూ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సరిపోతుంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో చెల్లించాలా? ఏమంటే అన్నం తింటున్నప్పుడు ప్రతిరోజు అన్నం తింటాం కదా, పొద్దున తింటున్నాం, సాయంకాలం తింటున్నాం, కృతజ్ఞత చెప్పాలా? ఏమంటే పొద్దున్న లేచిన వెంటనే నాయనా నీకు స్తోత్రం అని చెప్పాలా? ఏమంటే ఏదైనా ఊరు వెళ్ళి వచ్చాం, లేకపోతే ఏదో ప్రయాణం చేసాం, చిన్న ప్రయాణమే, ఇక్కడి నుంచి ఆ రోడ్డు వరకు నడిచి వెళ్ళాం, కృతజ్ఞత చెప్పాలా? చెప్పండి. మన తాతాచార్యులు గారు అంటున్నారు కదా, రోడ్డు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే జారి ఎక్కడ పడిపోయారు? అక్కడ ఇంటి దగ్గరే. ఏమైంది? కాలు ఇరిగిపోయింది. ఆపరేషన్ చేసి రావట్లేదు. విషయం ఏంటంటే అంటే ఆవిడ కృతజ్ఞత చెప్పలేదని జరిగిందని నేను అన్నాం, ఉదాహరణ చెప్తున్నాను. ఆవిడకి జరిగింది. ఆ విషయాన్ని గమనించుకుంటే మన ప్రయాణాల్లో ఎన్ని విషయాల్లో ఎన్ని సందర్భాల్లో జారి పడింది లేదు? అవునా? ఎన్ని సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన మీదకి వచ్చిన వ్యక్తి పక్కకి వెళ్ళింది లేదు? ఒకవేళ మనం అనాలోచనతో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ ఆలోచిస్తున్నామో లేదో, ఏ విధంగా ప్రయాణం చేస్తున్నామో లేదో, లేకపోతే ఎన్ని ప్రమాదాలు తప్పింపబడ్డామో గమనించండి. ఆనందండి. మన మధ్యన ఒక ఎవరో చనిపోయారు, గుర్తులేదు కానీ ఆ జస్ట్ అలా అన్నం తింటూ ముద్ద పెట్టుకున్నాడు, స్ట్రోక్ వచ్చేసింది. అన్నం నోట్లోనే ఉంది, అలాగే పడిపోయి చనిపోయాడు. అంటే అర్థమేంటి? అన్నం తినడానికి కూడా ఏమున్నది మనకి? యోగ్యత, అంటే అవకాశం దేవుడు ఇవ్వాలి. అయ్యా ఇది ఆహారం గిన్నెలో ఇచ్చావు, నీకు స్తోత్రం, నేను తింటున్నాను ఆయన ఆరోగ్యాన్ని. అన్నం తింటే సరిపోతా, మళ్ళీ ఆ అన్నం అరగాలంటే ఏం జరగాలి? నీ అవయవాలు సరిగా పని చేయాలి. చూసారా? అవయవాలు పని చేయాలంటే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందంటే అరిగిపోద్ది అనొచ్చు. ట్యాబ్లెట్లు వేసుకున్న దగ్గరికి కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు అరక్క, వాళ్ళ దగ్గర గ్యాస్ ఎక్కువయ్యి రోజు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ట్యాబ్లెట్ వేసుకుని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు కదా నీ పరిస్థితి ఏంటని అడగండి. ఎందుకండి నాకు వచ్చేస్తుంది మా జీవితం. రోజు ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే ఉపశమనం కలిగిస్తుంది, ఎంత కొంత ఉంటుంది. అయినా కూడా దాని మీద ఏం లేదు, సంతృప్తి లేదు. చూసారా? అంటే ఇవేమి లేకుండా మన జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో, ఇవేమి చేయకుండానే మన జీవితం ఎలా నడిచిపోతుందో. అంటే కృతజ్ఞత చెప్పరా?
చెప్పండి చూడండి. ప్రార్థన చేయరా? నీ కృతజ్ఞత ఎలా తెలియజేయాలంటే నీ ప్రార్థన ద్వారా దేవుడికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ప్రార్థన కృతజ్ఞతతో కూడింది ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. గర్వంతో కూడిన ప్రార్థన కానీ ఏదో మనం అనుకున్నట్టుగా చేసే ప్రార్థన కానీ మనం ఏదో ఆనందం పొందుతున్నట్టు చేసే ప్రార్థన కానీ అలా కాదు. మన ఆనందాన్ని చూసి దేవుడు ఉండవు, మనం అనుకునే భావంలో ఆయన ఉండవు. ఆయన ఎలాంటి వాడంటే మన ప్రతి మనస్సుని ఎరిగిన దేవుడు కదా. మన జీవితాలు ఎరిగింది, అసలు జీవితం ఇచ్చింది ఆయన, మనం ఎలా బ్రతకాలో తెలియజేసింది ఆయన. అందుకే చెప్తున్నాడు, నువ్వు కృతజ్ఞతతో ప్రార్థన చేయి. యోబు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసు? కృతజ్ఞత కలిగి. చూడండి, ఇలాంటి కృతజ్ఞత మనకు ఉందేం చూద్దామా? యోబు గ్రంథం మొదట ఏం చేయాలి? యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయేను, స్తుతికరువునుగాక. ఈ స్తుతి చెల్లిస్తున్నారు. ఎప్పుడు తెలుసా? పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య తిట్టి వెళ్ళిపోయింది. ఏ సందర్భంలో? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయిన అంటున్నాడు. ఏ టైంలో? కష్టం పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు. ఎలాంటి ప్రార్థన చేస్తాడంట? దేవుడికి స్తుతి కలుగున. అయ్యా నాకు ఈ కష్టం ఎందుకు నాయన? మనం ప్రార్థన చేస్తుంటాం, ఈ కష్టం ఎందుకు నాయన నాకు వచ్చింది, ఎందుకు వచ్చిందని ఇబ్బంది, ఎందుకయ్యా ఇలా ఇచ్చాడు నాకు, దయచేసి తీసి అంటాం మనం. ఇతర అట్లా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, అన్నీ తీసుకున్నాడు, పర్వాలేదైనా దేవుడి నామానికే స్తుతి కలగాలి. ఏంటి కష్టాల్లో, ఏ బాధల్లో నిజంగా అలాంటి మనస్తత్వం మనకు ఉంటుందంటారా? దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకున్నాం మనం, ఒకవేళ అది పోతే బాధపడతామా? బాధపడమా? కానీ మరి ఈయనేమంటున్నాడు? మరి ఈయన ప్రార్థన చేస్తున్నాడు అంటే అంటే మన జీవితంలో, మనం ఆలోచనలో కలిగిన జీవితపు ఆలోచనలో దేవునికి ఇష్టమైనట్టుగా కనబడట్లేదు. మనం ఎలా ఉండాలో తన వాక్యం ద్వారా, ఇదిగో భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. యోబు గారు నిజంగా ఆ కాలంలో అతని కంటే ధనవంతుడు లేడు. ఆ కాలంలో ఏదంటే యోబు గారు బ్రతికి కాలం ఆదికాండ కాలం అని మీకు ఒకసారి చెప్పాను. యోబు గారు గురించి ఎక్కడున్నాడో వచ్చిన ఆదికాండ గ్రంథంలో కూడా ఆ కాలంలో బ్రతికిన వ్యక్తి యోబు గారు. కానీ ఈ పుస్తకం ఇక్కడ రాయబడింది జత చేసేటప్పుడు. అలాంటి ఈయన ఎంత ధనవంతుడైనా ఆ పోయిన దాన్ని బట్టి ఎక్కడ దొరుకుతున్నాడు తెలిసి? బూడిదలో పరుండి దొరుకుతున్నాడు, చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడట. ఎలా ఉంటుంది చూడండి. ఒక రాజవస్త్రం వేసుకుని బంగారు ఆభరణాలతో, బంగారు సంబంధించిన వాటితో, ఖరీదైన విలువైన వస్తువులతో జీవిస్తున్న ఆ వ్యక్తి సరాసరి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పోనీ ఏమన్నా కొంతకాలం పట్టిందా అంటే లేదు, సెకండ్ల ప్రకారం జరిగిపోయింది. రోజులోనే 2 రోజుల్లోనే జరిగిపోయినాయి అన్నీ. తుఫాను వచ్చి నీ పిల్లలు కొట్టుకుపోయింది, అక్కడ అన్ని ఇల్లు కూలిపోయి నీ పిల్లలంతా చచ్చిపోయారని చెప్పారు. ఒకడు వచ్చి అంటాడు అక్కడ గొర్రెల మంద అంతా పోయింది, చచ్చిపోయారు అన్నాడు. ఇంకొకడు వచ్చి అంటాడు ఒంట్లన్నీ పోయినాయి అన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు ఇంకొకటి చెప్తున్నాడు నీకున్న సమస్తం పోయింది. అయినా కూడా అట్లా ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, తప్పేముంది? అలాంటి మనస్తత్వం మన జీవితంలో, ప్రార్థన జీవితంలో మనం ఉండాలంట. అందుకే అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ. చూసారా? ప్రార్థన విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? బ్రతిమాలుకోవడం. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన ఉండాలా? ప్రతి విషయంలో కూడా వేడుకోవాలా? ప్రతి విషయంలో కూడా బ్రతిమాలుకోవాలి. దేవుడు అదే కోరుతున్నాడండి మన నుంచి. దేవుడు
మనం ఎంతలా అయితే ఆయన అడుగుతామో, ఎంత అయితే మనం బ్రతిమాలతామో ఆయన అంత ఇష్టం. తేడా బ్రతిమాలించుకోవాలంటే నువ్వా అంటారు చూడండి కొంతమంది. తేడా బ్రతిమాలించుకోవాలంటే ఇచ్చేస్తావా, ఇచ్చేచ్చు కదా అంటుంటారు కొంతమంది. దేవుడు బ్రతిమాలించుకుని నిన్ను చిన్నపరచాలని కాదు, ఆయన విలువ నువ్వు తెలుసుకున్నావని. నువ్వు బ్రతిమాలుతున్నావు అంటే ఎవరు బ్రతిమాలుతున్నావు? మనం బ్రతిమాలనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి, శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి కొంచెం నాకు ఓ 100 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు. ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కొంచెం డబ్బు ఉన్నవాడు కానీ వచ్చి నన్ను అడుగుతాడా? ఎందుకు అడగడం? లాభం లేదు, అవసరం లేదు, అడగాల్సిన పరిస్థితి కాదు. కానీ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యి ఎమ్మెల్యే గారు కొంచెం మా ఊళ్ళో కరెంటు పొంది లేదా అది లేదు ఇది లేదు అడిగాను బ్రతిమాలి. అదే విలువైందనా? విలువైందే. అంటే ఆ గొప్ప వ్యక్తిగా మనం పరిగణిస్తున్నవాడు మనల్ని ఎలా అయితే అడగడో, మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం దేవుని ఎదుట? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి జీవితం మనకి ఆయనే ఇచ్చాడు. అలాంటప్పుడు ఆయన ఎలా అడగాలి? ఇప్పుడు మనం కనబడతాం, వెళ్ళిపోతాం. ఆయన ఎన్నడూ ఏకరీతిగా ఉన్నవాడు. మరి అలాంటి ఆయన్ని మన తాత ఆయన తెలుసు, మన తాతోళ్ళ ఆయన అతను తెలుసు దేవుడికి, మన తాతోళ్ళ తాత దేవుడికి తెలుసు. ఇంకా అలా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుడు తెలుసు. ఇప్పుడు చూడండి, మీరు నాకు తెలుసు కదా, మీరు నాకు తెలుసు. వేరే సంఘంలో వాళ్ళు నాకు తెలియదు, ఇంకో సంఘంలో వాళ్ళు తెలియదు. అంత ఎందుకండి, మీ అమ్మాయి గారి కుటుంబం తెలుసా? నాకు తెలుసా? మీ అమ్మాయి గారి కుటుంబం తెలుసా? తెలియదు. మీ అత్తగారు తెలుసా? తెలియదు. ప్రసాద్ గారు అత్తగారి కుటుంబం ఏమైనా తెలుసా? తెలియదు. అంటే కొంతమంది మనకు తెలీదు, కానీ దేవుడికి అందరూ తెలుసు. అందరూ తెలుసు, అందరూ ఎలాంటి వారో తెలుసు, అందరి యొక్క జీవితం లాస్ట్ అన్నీ కూడా ఆయనకి తెలుసు. మరి అలాంటి ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి? చూసారా, మనం అలాంటి ఆయన దగ్గర ఏమడుగుతాం? ఈ శరీర సంబంధమైన అన్నీ అడిగేస్తాం. నిజమే, దేవుణ్ణి అడగకూడదని కాదు, కానీ అడగాలి. మన అవసరతలో ఆయన ఉద్దేశం ఏముందో తెలుసుకుని అడగాలి. కృతజ్ఞత పూర్వకమైన ప్రార్థన. ఇది ఎవరు చేశారంట? యోబు గారు చేశారు. యోబు గారు ఆయన జీవితంలో నష్టపోతూ కూడా ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత చెప్తున్నాడు. ఆయన జీవితంలో నాశనానికి వెళ్ళిపోతూ కూడా, ఈ శారీరక సంబంధమైన బాధలు అనుభవిస్తూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అందుకే పౌలు శీలలో చెరసాలలో ఏం చేశారు? నిజంగా ఏమన్నా నేను దేవుడిని నమ్మానండి, ఎందుకంటే జైలుకి వెళ్ళాలి అని అనొచ్చు. నేను దేవుడిని నమ్మానండి, ఎందుకంటే కష్టం రావాలి నాకు అని అనొచ్చు. కానీ అలా అన్నారా? వాళ్ళు అలా అన్నారా? అలా అక్కడ కూడా దేవుడు స్తుతించారు. వెంటనే చెరసాల బద్దలైపోయింది. అంటే దేవుడి కృప ఉంటే అక్కడ జరిగింది, అక్కడ అవసరం కాబట్టి. మరి ఈ రోజు నన్ను కూడా పట్టుకున్నారు, నేను చెరసాల బద్దలైపోవాలని నువ్వు రాదు. నీకు అర్థమవుతుందా? ఆ సిచ్యువేషన్లో ఆ కాలంలో అది అవసరం. ఈరోజు అలా కాదు, దేవుడు రప్పించాలంటే ఎలా రప్పించాలి? లేదు నీవు అవసరం లేదు, ఇంకా నీకు సరిపోతుంది ఈ పని అనుకున్నాడు అన్నమాట, తీసుకెళ్ళిపోతాడు. అది ఎలా తీసుకుపోతారో చెప్పలేము. ఉదాహరణకి ప్రవీణ్ పగడాలు ఉన్నారు, అతను ఎలా చనిపోయాడు? పాస్టర్ గారు మంచి సేవ చేశాడు, బండి మీద వస్తా. అది ఎలా మరణం జరిగిందో మనకు తెలియదు, అవునా? అది అతనికి దేవుడికి తప్ప మన ఎవ్వరికి తెలియదు. ఎన్నో రూపస్ వచ్చింది అంటే మరి ఆయన అవసరం లేదా? ఆయన సేవ సరిగా చేయలేదంటే నెంబర్ 1 వాక్యం చెప్పేవాడు. అది చెప్తే మనుషులు ఎలాంటి వ్యక్తి అయినా ఆలోచించే మాటలు చెప్పేవాడు. మరి అలాంటి ఆయన చనిపోవాల్సిన అవసరం ఏంటి? అంతవరకు ఇచ్చాడు అంతండి. అంతవరకు ఆయనకి ఇంకా మరి ముందు పని లేదంటే పని చాలా ఉంది. అది అక్కడ వరకు, ఆ ముగింపు ఎలాంటిదో అనేది ఆయనకి తెలుసు, మనం చెప్పలేము. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థనలోని సత్యాలు, ప్రార్థనలోని మన యొక్క జీవన శైలులు, ప్రార్థనలో ఉండాల్సిన లక్షణాలను మన దేవుడు నేర్పిస్తున్నాడు. చదవండి, యాకోబు పత్రిక 5:16. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి,
మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తాం, ఎవరి కోసం చేస్తామంటే ఎక్కువగా మన కోసమే చేస్తాం. ప్రార్థనలో చేస్తుంటాం, మన అవసరం తెలియజేయడానికి చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇతరుల కొరకు నీ ప్రార్థన ఉన్నదా లేదా? చూసారా? అంటే ఇక్కడ కూడా ఏం చూస్తున్నాడు దేవుడు ప్రార్థనలో? నీ యొక్క స్వభావాన్ని గమనిస్తున్నాడు. నువ్వు నీ కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నావా, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నావా? మనం మన కోసమే ప్రార్థన చేసామనుకోండి, అది ప్రార్థనే. మన కోసం మాత్రమే ప్రార్థన చేసామనుకోండి, దాంట్లో కూడా ఏముంది? స్వార్థం, స్వలాభం. చూసారా? అంటే ప్రార్థనలో కూడా ఏముండకూడదు? స్వార్థము, స్వలాభము అనుసరించే ప్రార్థన దేవుడు ఒప్పుకోవడం. ఇతరుల కొరకు నువ్వు నీ కోసం ప్రార్థన చేసుకో, ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయి. ఇతరులు అంటే ఎవరో పరిధి? ఇతరులు అంటే మనం ఏమనుకుంటామంటే మనకు బాగా ఫ్రెండ్, మనకు బాగా బంధువు, మనకు బాగా తెలిసిన వాడు, వాళ్ళ కోసం చేద్దాం. దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను నీ శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటాడు. ఎందుకని? శత్రువు అలా మనం ఏమనుకుంటాడు, శత్రువు పాడైపోవాలనుకుంటాం. మరి శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు అంటే, నిజమే శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు కదా అని ఏం చేస్తాం? అయ్యా ఆడు నాశనమైపోవాలి, అయ్యా ఆడు పాడైపోవాలి. ఈ ప్రార్థన కాదు. అయ్యా అతన్ని మార్చు, అతను నా జీవితంలో, నా విషయంలో అతను తప్పుపడతాను. ఒకవేళ నేనేమైనా అతనికి ఎంజాయ్ చేస్తున్నాను, లేకపోతే అతని విషయంలో నేను ఏదైనా బాధ కలిగించాను, దయచేసి నన్ను క్షమించి అతన్ని కూడా క్షమించు. ఈ ప్రార్థన ఉండాలి. ఇతరుల విషయంలో ఈ ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఆశలు, నీ స్వభావాలు, నీ కోరికలు మాత్రమే దేవుడు చెప్పుకో. వాడికి కలిగిన బాధ, వాడికి అవసరత, వారికి కలిగిన ఏదైతే ఇబ్బంది ఉందో వాటిని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. వారి కొరకు అడుగు. చాలామంది అంటారంటే నీకు కొదువై ఉందా, గోజాడు దేవుడి దగ్గర అంటారు. వారికి ఏం కొదువైందో నువ్వు గోజాడు అని అడుగుతారా? అంటారా? ఇప్పుడు మీకేం కొదువైందో నన్ను అడగమని, ఏవయా బుద్ధి ఉందా? నీరు నువ్వు అడగకుండా ఇతర ముందు అడుగుతున్నావు ఏంటంటారు, ఎవరైనా ఏమైనా అడిగితే. అంతే కదా? దేవుడు అలా అంటారు. దేవుడి స్వభావం పూర్తిగా వేరు. మనుషుల స్వభావం అనేది కాదు. నీ కోసమే కాదు, నీ సహోదరుని కొరకు నన్ను ఏం అడుగుతున్నావో చూస్తున్నాడు. ఇతరుల కొరకు నువ్వు నా దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. చూడండి, మరొక మాట చూద్దాం. నిర్గమకాండ గ్రంథం. ఇక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కావున నీవు బోరకుండుము, నా కోపము వారి మీద మండును. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ చదవడం మాట 32 పద చదువు, మళ్ళీ చదవడం. కావున నీవు బోరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నువ్వు అలా ఉంటారు అబ్బాయి, వాళ్ళందరినీ చెప్పి మా మాట్లాడలే కదా, మొత్తం తుడిచేస్తారు. నేను మళ్ళీ ఏం చేస్తారంటే గొప్ప జనం చేస్తారు. ఎవరు ఆలోచన అది? దేవుడు మాట్లాడుతున్న మాట. అసలు మోసే కూడా ఏమంటున్నాడో అని ఆలోచించి ఉండొచ్చేమో దేవుడు. కానీ మనుషులు పాడైపోవాలనుకుంటాడు దేవుడు. మోసే ఏమన్నాడు తెలుసు? ఇప్పుడు చూడండి, మోసే గొప్ప మాట్లాడతాడు. చెప్పగా మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మా శక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఎంత గొప్ప మాట. మనమైతే ఒరే ఒకసారి ఈ ఊరంతా నీది అయిపోద్ది, నువ్వు పక్కుండు, ఈ ఊరంతా తగలెట్టాను అనుకో. అమ్మయ్యా నిజమే, ఇలా అందరూ శరీరాలు కాదు, నేను పక్కుంటాను మొత్తం తగలెట్టే ఆయన. అలాంటి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు అలా అంటాడు. అయ్యా ఎందుకయ్యా వీళ్ళందరూ పుట్టించింది నువ్వే కదా. మనమైతే అలా అంటున్నాడు.
మోసే ఏమన్నాడు, నువ్వు అక్కడి నుంచి రప్పించావు నాయన, ఐగుప్తు దేశం నుంచి నడిపించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు పాడు చేస్తారంటే ఇదే న్యాయమా? ఏమన్నా దేవుణ్ణి ఇంత జ్ఞానయుక్తంగా అడిగే ప్రార్థన ఎక్కడ కనపడుతుందా? చూడండి, అయ్యా ఇలాంటి వాళ్ళు పాడు చేయాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వే రప్పించావు, నువ్వే తీసుకుని వచ్చావు, నువ్వే వాళ్ళని గణపరుస్తానని చెప్పావు, వాళ్ళని ప్రపంచానికి ఒక మార్గంగా దిక్సూచిగా పెడతానన్నావు. మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళని నాశనం చేస్తానన్నావు ఎందుకయ్యా? వద్దు, బ్రతిమాలుతున్నాడు. ఏమండి చూడండి, ఈ ప్రార్థనలో ఉన్న భావం ఆలోచించండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏమంటున్నాడో ప్రార్థనలో దేవుడు సమాధానం దయచేస్తాడండి. ఎవరి కోసం ప్రార్థన చేయాలో తెలుసా? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు, మన కోసమే కాదు. అంతేకాదు, ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంట? సమాధానం ఇస్తాడు. దేవుడు రిప్లై ఇస్తాడు. వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పెట్టామనుకోండి, లేకపోతే ఫోన్లో ఎవరికైనా మెసేజ్ పంపామనుకోండి, మనం దేనికోసం చూస్తాం? రిప్లై. ఏం చెప్తాడో, అసలు ఏం జరిగిందో, ఏమైందో. దేవుడు కూడా మన జీవితంలో రిప్లై ఇస్తాడు. ఏంటంట? రిప్లై. మన జీవితంలో చేసిన ప్రార్థనకి ఏదో ఒక రిప్లై వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకేబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును ఏం పొందుతాడు? అడిగిన దాన్ని పొందుకుంటాడంట. అంటే అర్థమేంటి? మరి చాలామంది నాకు కారు బండి అని అడుగుతుంటారు, ఇవ్వలేదు. మరి ఎందుకు? మరి అడిగితే ఇచ్చేస్తారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అర్థమవుతుందా? నీ జీవితానికి ఏది అవసరమో, నీ బ్రతుకుకి ఏది అవసరమో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 చూద్దామా? ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు. చూడండి, ఇక్కడ ఫలం దయచేస్తారండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విషయం ఏంటంటే, దేవుడు ఫలం దయచేస్తాడు, ఇస్తాడు ప్రతిఫలం. మనం వెయిటింగ్ చేయాలి. ఏదైనా సరే మన జీవితంలో అవసరమైందని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎంతవరకు వెయిట్ చేస్తున్నాం? ఆయన ఇచ్చే ఫలాన్ని పొందుకుంటామని ముందే నమ్మేమంటాడు. అసలు దేవుడు మన చేతికి, మన దగ్గరికి అది రాకుండానే మనల్ని ఏం చేయాలంట? నువ్వు దయచేసి నాయన నీకు స్తోత్రం, నాకు బండి ఇమ్మని అడుగుతున్నాను కదా నాయన, నువ్వు దానికి దయచేసినందుకు నీకు స్తోత్రం అనాలంట. ఎప్పుడు? పొందుకోకుండా ఉన్న ముందు. అంటే ఆ విశ్వాసం అంటే అదేనండి, జరగకుండానే జరిగిందని నమ్మే స్థితిని విశ్వాసం అంటాడు. మీకు విశ్వాసం ఉందా? ఉంది. ఏ విశ్వాసం? దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, చూసావా? నమ్మవా? మరి అయినా కూడా ఎవరు చేస్తున్నావు ప్రార్థన? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మావు కదా, చూసావా? నువ్వు చూడలేదు, కానీ నమ్మేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అలాగే నీవు పొందుకున్నావని నమ్మేమంటాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చెప్తాను. ముగించేస్తాను ఇంకొక బాగా చెప్పి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడు, అతని దేవుని అడవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా తెచ్చేవాడు. అయితే ధారాళంగా ఇస్తాడంట. అయితే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలంట, సందేహింపకుండా అడగాలంట. అంటే అడిగిన దాన్ని మేము పొందేసుకుంటాం, ఇవ్వగలన దేవుడు అన్నట్టే అడగాలంట. అంటే అందరి వాటికి కాదు, మళ్ళీ దేవుడు అడగమన్నాడు కదా అని రేపు ఈ పాటి నేను ఫ్లైట్లో ఉండాలని అనకండి. అంతే,
నేను దేవుడు అడగమన్నాడు కదా అని రేపు ఈ సమయానికి నేను ఇజ్రాయెల్లో ఉండాలి, లేకపోతే ఇంకో దేశంలో ఉండాలి. సరే కోరుకోండి. అక్కడ ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, యుద్ధం మధ్యలో బాంబు పడి ప్రక్కనే ఉండాలని కోరుకోండి అనుకుంటామా? అవి అడగ చూసారా? అందుకే అంటున్నాడు, ఏదైతే మీరు అడుగుతారో దాన్ని ఆలోచించి దేవుడికి ఇష్టపూర్వకంగా ఆలోచన అడుగుతున్నాను లేదా, దేవుడు దయచేస్తున్నాడో నాకు దయచేయగలడు, ఆయనలో నాకు పొందే అవకాశం ఉందని నమ్మి నువ్వేం చేయాలి? ఆయన్ని అడగాలి. పొందుకున్నట్టుగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ఆఖరిగా చూద్దాం, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థనకు అసలు మనకి రోల్ మోడల్ ఎవరు? ప్రార్థనకు అసలు మనకి రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు. ప్రార్థన అసలు ప్రారంభమైంది ఆది కాండంలో అయినా ప్రార్థన మనకి అర్థం కావాలంటే క్రొత్త నిబంధన భక్తుల్లో ప్రార్థన యొక్క విలువ తెలియాలంటే ప్రార్థన ఎవరిని చూపించి మనం తెలుసుకోవాలి తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయన ప్రార్థన ఎలా చేసుకోవడం తెలుసా? ఒకసారి చూద్దాం. లోకాసువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లోకాసువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. మనం అక్కడ చేస్తున్నాం ప్రార్థన, స్థలం వెతుక్కుంటాం, మంచుకుంటేనే ప్రార్థన చేస్తాం, అవకాశాలు ఉంటే ప్రార్థన చేస్తాం. ఆయన అవకాశాన్ని తయారు చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు, అవకాశాన్ని కల్పించుకుని ప్రార్థన చేస్తున్నాడు. అంతే కదా? అంటే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరొక మాట కూడా చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 35-36 వచనం. ఎప్పుడండా? పెందల కడని లేచి ఎప్పుడు వెళ్తున్నాడండి? చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయకపోతే ఆయన జీవితంలో జరగలేనిది ఏదో చెప్పండి. విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు తండ్రి ప్రార్థన చేయాలి కదా, అసలు ప్రార్థన చేయకపోతే ఆయనకు వచ్చే లాస్ ఏంటి నాకు చెప్పండి. ఏమైనా ఉందంటారా? చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు కదా. దేవుడు అయి ఉండి ఆయన ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడు వచ్చింది మీకు డౌట్? ఆలోచించండి. ఆ రాదు మనకి. ఎందుకంటే ఆయన ఏదో ప్రార్థన చేశాడు, అక్కడికి వెళ్ళాడు, లేకుండా చేశాడు, ఇది అనుకుంటున్నాం. కానీ అసలు ఆయన ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి శక్తి లేక కాదు, ఆయనకి జ్ఞానం లేక కాదు, ఆయనకి బలం లేక కాదు, మనకి నేర్పించడానికి అక్కడ ప్రార్థన చూపిస్తున్నాడు. మనకి ఏ విషయం అయితే మన జీవితంలో లేదో అది ఆయన మానవ రూపిగా వచ్చినప్పుడు చేసి నిరూపించి చూపించేళ్ళాడు. అందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెప్పుకోకపోతే జరగలేంది అని ఉందేంటి? మామూలుగా ఆలోచిస్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది కదా బైబిల్లో. అంటే సర్వాధికారం కలిగిన వాడే కదా. అలాంటప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? అందుకే అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు అన్ని కలిగి ఉన్నా, ఏమున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానవంతుడు అయినా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థనలోకి వచ్చేయాలి. ఎక్కడికి? దేవుడి కాళ్ళ దగ్గరికి వచ్చేయమని. అంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏ శక్తి లేవండి, ఏ గొప్ప. మరి నిజంగా యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు శక్తి లేదు అని అనుకుంటే సముద్రాన్ని ఏమన్నాడో? తుఫాన్ని ఉప్పొంగుతున్నప్పుడు ఏమన్నాడో? మరి ఆయన శక్తి లేనప్పుడు ఆగు అనే చెప్పిన వెంటనే సముద్రం ఎందుకు ఆగింది? గమనించారు ఎప్పుడైనా? అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? మనకి నేర్పించడానికి, మన కోసం, మన జీవితం కోసం, మనం ఉండాల్సిన లక్షణాన్ని నేర్పించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఒక రోల్ మోడల్ అయిన, మనకొక దిక్సూచి అయిన మాట్లాడు. ప్రార్థన అనేది ఒక విధి కాదండి మన జీవితానికి. ప్రార్థన అనేది ఒక స్థితి కాదండి మన జీవితానికి. ఏంటో తెలుసా? దేవుడితో సంబంధం. ప్రార్థన అనేది
దేవునితో సంబంధం. ప్రార్థన ఎప్పుడూ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. ఎప్పుడు ప్రార్థన అనేది విశ్వాసంతో కూడిన ప్రార్థన అనేది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా లేదా ప్రశ్నించుకుందాం. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామో లేదో ప్రశ్నించుకోండి. మీ ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నేను ఇలాంటి ప్రార్థన చేస్తున్నానా, ఏదైతే వాక్యంతో నాకు నేర్పించావో, నాకు తెలియజేసావో, నాకు వినిపింపజేసావో ఆ ప్రార్థన ఉందా నాయనా అని అడగండి. మీరు అనుకున్న ప్రార్థన నాలో ఉందా నాయనా అని అడగండి. ఇంకా ఏంటో తెలుసా, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మన జీవితంలో. ప్రార్థన కృతజ్ఞతతో కూడిన ప్రార్థన విషయం మనం నేర్చుకుని ఏంటంటే, పరీక్షల్లో అంటే ఏదంటే ప్రలోభాల్లో మనకి రక్షణ కలిగించాలని దేవునికి ప్రార్థన చేయడం శక్తినీయనైనా. రెండవదిగా కృతజ్ఞత తెలియజేయడానికి ప్రార్థించాలి. మనకి దేవానికి స్తోత్రం అని చెప్పడానికి, మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని స్తుతించడానికి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇతరుల కొరకు. ఏంటంటే మన కోసమే కాదు, ఇతరుల కొరకు, మన కుటుంబం కోసం కాదు, ఇతర కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాల్సిన, మన సంఘమే కాదు ఇతర సంఘాల కొరకు, మన జీవితమే కాదు ఇతర జీవితాల కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది అని తెలియజేశాడు. ఇంకోటి ఏంటంటే, ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడో సమాధానము ఇస్తాడో. ఇచ్చాడన్నట్టుగానే ప్రార్థన చేయాలండి. ఆల్రెడీ సమాధానం పొందేసుకున్నాను అన్నట్టుగా మనం ప్రార్థించాలండి. ఆఖరిగా యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు. ఆఖరికి దేవుడైన ఆయన ప్రార్థన చేసినట్టే నేనే పాటు వాళ్ళని జ్ఞాపకం చేయడానికి ప్రార్థన చేయండి. ఈ విషయాలు తెలుసుకున్నాం. మనం మన జీవితంలో బలపడాలి, ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి. దేవుడితో సంబంధం అంటే ప్రార్థనలోనే సంబంధం దగ్గర ఎక్కువ అవుతుంది. ప్రార్థనతోనే సంబంధం దేవుడికి మనకి ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎంత ప్రార్థన మీరు చేస్తున్నారో దేవుడితో అంత సంబంధం కలిగి ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ అధికారో, ఏ ఎమ్మెల్యేనో, గొప్ప ప్రభుత్వ అధికారో మనకు బాగా తెలుసు అనుకోండి, మనం చెప్పిన మాటల్లో వింటాడు అనుకోండి, ఏమంటే ఎలా ఉంటాం మనం మన ప్రాంతంలో, నేను ఇలా పూజ అయిపోద్ది కదా అంటే అర్థమేంటి, నీకు అతనితో ఉన్న సంబంధం బట్టి నువ్వు తెలియదు అనుకోండి, ఆయన ఏమంటాడు, నువ్వు ఎవడరా పూజ అని అడుగుతాడు. అయితే నీతో సంబంధం కలిగి ఉన్నాడు అనుకోండి, అవునా సరే చేద్దాం నీకెందుకు అంటాడు కదా. దేవుడు కూడా అంతే. నువ్వు సంబంధం కలిగి లేవు, ప్రార్థన చేయట్లేదు అనుకోండి, నువ్వు చెప్పే విషయాన్ని జవాబు చేయడానికి ఏమని అనిపించదు. ఒకవేళ నువ్వు వెంటనే నువ్వు చేయగలిగిన పరిస్థితి ఉన్నా ఆయన ఎందుకు కాపాడో తెలుసా, నువ్వు సహవాసం లేదు, ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు వస్తుంది అనుకోండి, అప్పుడప్పుడు వచ్చే ప్రార్థన మాత్రం ఆయన ఏమంటాడు. అప్పుడప్పుడు ఏదో నెలకోసారి, వారానికి ఒకసారి, 2-3 వారానికి ఒకసారి ఇంత ముద్దెట్టారు అనుకోండి, అమ్మయ్య అనుకుంటారు మీరు. అనుకోము. 2 పూటలు వీలైతే 3 పూటలు ఎలా ఉండాలి, కంచం నిండా గిన్నె నిండా ఉండాలి. అప్పుడు సంతోషం. మళ్ళీ సాయంకాలం కరిగిపోద్ది అయినా కూడా. మరి దేవుని విషయంలో అయ్యా మన ఎప్పుడో ఆ విషయం అడిగారు కదా, అది తెలిసిన దేవుడికి అని అనుకోకూడదు. మళ్ళీ అడుగు, మళ్ళీ విజ్ఞాపన చేయి, మళ్ళీ బ్రతిమాలుకో. ఈ విషయాలన్నీ ప్రార్థనలో ఉండాలి అని తెలియాలి. ఈ విషయాల్లో మన జీవితం ఎలా ఉన్నాము మనం ప్రశ్నించుకుంటూ ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, ప్రార్థన కూడా కలిగి ఉండాలని, అలాంటి ప్రార్థన మీరు చేయండి. అయ్యా నాకు నేర్పించావు కదా, ఆ విషయాల్లో ఆ ప్రార్థనలో ఉండాలి. అలాంటి ప్రార్థన చేయవాడుగా నన్ను నిలబెట్టని బ్రతిమాలుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు. ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తారు. మా ప్రార్థన అలా ఉందో లేదో మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ నీ పాదాలు ఎంత, నీ చెంత మేము మహింపరిచేవారుగా మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తాం. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలైనా. ఇదిగోనా వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు మాత్రం తండ్రి చాలామంది ఆ యొక్క చేనుల్లో పంట ఉందనైనా ఏమాత్రము వారికి నష్టం కలగకుండా మీ కృప చొప్పునే, మీకు దయ చొప్పునే తండ్రి వాతావరణం మీ స్వాధీనం తీసుకొని మాకు తండ్రి మీ అనుకూలమైన పరిస్థితుల్ని కల్పించమని తండ్రి, ఈరోజు ఉదయకాలం వరకు కూడా తండ్రి ఇబ్బందికరమైన వేడి ఉందని దాన్ని చల్లబరచం. అలాంటి వేడి
తండ్రి తట్టుకోలేని పరిస్థితిలో మేము ఉంటే, ఒకవేళ అంత భయానకమైన వేడి లేకుండా మంచి వాతావరణం, సమతుల్యమైన వాతావరణం మా జీవితాలకు కావలసినంత వాతావరణం మీరు ఇచ్చి మీరే మహిమ పొందుకోమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా సంఘాలను, సంఘ కుటుంబాలను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాం. మీరు తోడే నడిపించమని ఈ మాటలు మా జీవితాల్లో మా హృదయాలు ఫలింపజేసి మీరే మహిమ పొందుకోమని క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన గుర్తుమాలకు నేర్పుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.